మరి డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ DBR మిల్లులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని దోమలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల క్రితం హత్య చేసి DBR మిల్ 3వ అంతస్తులో ఉన్న సంపులో దుండగులు విపడేసినట్లు గుర్తించిన పోలీసులు మహిళ మృతదేహం అస్థిపంజరంగా మారింది. స్థలానికి చేరుకుని దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అస్థిపంజరాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ముషిరాబాద్ మండల ఆఫీస్ సమీపంలో DBR మిల్ దగ్గర ఒక అస్థిపంజరం అయితే ఒక వాటర్ ట్యాంక్లో దొరికింది. ఇక్కడ ఉన్న DBR మిల్లు ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దోమలు కూడా పోలీసులు అయితే ఇక్కడికి చేరుకొని ఆ సెల్టన్ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకొని గాంధీ హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది ల్యాబ్లో టెస్టింగ్ కొరకు. ఎముకల బాడీతో దొరికిన ఆనవాళ్లకు ఎలాంటి ఆనవాళ్ళు లేవు. గత 6 నెలల క్రితం ఎవరో కొంతమంది దుండగులు ఇక్కడ అత్యాచారం చేసి ఇక్కడ పడేసినట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు. గత 6 నెలల క్రితం ఈ DBR మిల్లులో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్ మెట్ల మీద నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే అమ్మాయి 23 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసుల అంచనాతో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆ అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని వాటర్ ట్యాంక్లో పడేయడం జరిగిందా? 6 నెలల వరకు ఇప్పటి వరకు ఇక్కడ గుర్తించకపోవడానికి కారణాలేంటి? ఈ పరిసరాల ప్రాంతాల్లో దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద DBR మిల్లులో ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఆ అమ్మాయిని? ఏ విధంగా ఈ అమ్మాయిని ఏమైనా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసే ఉంటారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 4 వైపులా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ వెళ్ళే రూటు, ఒకటి ముషిరాబాద్ MRO వెళ్ళే రూటు, ఒకటి ఇందిరా పార్క్ వెళ్ళే రూటు. 3 సరౌండింగ్లలో పెద్ద రోడ్లు, నిత్యం వాహనాలు తిరిగే ఏరియా. ఇంత రద్దీ ప్రాంతంలో ఇంత ప్లేస్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చంపి 6 నెలలు గడుస్తున్న తర్వాత ఎవరో సమాచారం ఇవ్వడంతో అస్థిపంజరం దొరకడంతో ఈరోజు హైదరాబాద్లో అయితే కలకలం రేపింది. ఈ అస్థిపంజరాన్ని దోమలగూడ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రులకే తరలించారు. నిజంగా ఈ భవనం చూస్తే అసలు ఈరోజు అంటే ఉదయం టైంలో కూడా ఈ భవనానికి రావడానికి భయపడుతుంటారు చాలామంది. ఈ భవనం చూస్తుంటే ఈ భవనానికి మార్నింగ్ టైంలో కూడా రావడానికి చూస్తారు. దుండగులు ఏ టైంలో తీసుకొచ్చారు అమ్మాయిని, ఎలా తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, అమ్మాయి హైదరాబాద్ వాసేనా లేకపోతే అమ్మాయి ఎక్కడ అనేది, అంటే ఆ అమ్మాయి అంటే 23 సంవత్సరాలు గల అమ్మాయి అని చెప్పి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మాయిని ఎవరైతే మహిళ ఉందో ఆ అమ్మాయిని ఇంత చీకటి ప్రదేశానికి అంత బూత్ బంగ్లా లాంటి బిల్డింగ్లోకి తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేయడానికి చేసిండ్రు. ఈ అత్యాచార ఘటన అయితే హైదరాబాద్లో ఒక మిస్టరీగా మిగిలింది. ఎందుకంటే ఇంత పెద్ద భవనానికి ఇక్కడికి రావడానికే సాహసించారు ఎవరు, ఈ సాహసం చేసిన దుండగులు ఎవరు అనే పనిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. మెట్లు ఎక్కడానికి కూడా ప్లేసు కరెక్ట్గా లేదు. చూడండి మీరు, మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేని ఈ పరిస్థితులలో ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయిని అంటే హత్య చేయడానికి ప్రయత్నించడానికి అయితే వీలు లేదు. ఎంత సాహసించారని చెప్పుకోవచ్చు. అత్యాచారానికి పాల్పడడం అయితే ఒక వింతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుండగులు ఎంత ప్రయత్నిస్తే కానీ ఈ బిల్డింగ్ ఎక్కి ఆ మహిళను అత్యాచారం చేసి ఆ సంపులో పడేసి ఉంటారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాతనే అమ్మాయి శరీరం కుళ్ళిపోయి శరీర భాగాలు అన్నీ క్షీణించి కుళ్ళిపోయిన తర్వాత అస్థిపంజరాలు మిగిలినాయి. ఈ అస్థిపంజరాలలో మిగిలిన ఇక్కడ ఎవరో చూసి పోలీసులకైతే ఇవ్వడం జరిగింది.